నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఆవు పెట్టిన పులిహోర. ఆవు పెట్టిన పులిహోర కోసం చక్కగా చింతపండు ఉడికించుకొని చింతపండుతో చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఇది మరి చింతపండుతో చేస్తేనే ఆవు పెట్టిన దానికి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నేను చింతపండు గుజ్జు కొద్దిగా కలుపుతూ ఇలా చేస్తున్నాను. మరి ఫుల్ రెసిపీ కోసం ఒకసారి వీడియోలోకి వెళ్దాము. ఇదైతే మనం నైవేద్యం పెట్టుకోవడానికి గవగన ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకోవడానికి చాలా సూపర్గా ఉంటుందండి. రెగ్యులర్గా చేసే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కన్నా ఇలా ఆవు పెట్టిన పులిహోర చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇంగ్రీడియంట్స్ ఏం వేసాను, ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజు అయితే ఇక్కడ నేను ఆవు పెట్టిన పులిహోర కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి. నేను రైస్ అయితే 2.5 కప్పుల వరకు రైస్ ఉడికించుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు 4-5, కొంచెం కరివేపాకు, తాలింపులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను. దీంతో పాటుగా ఆవు పిండి 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు 4-5. దీంతో పాటుగా చింతపండు 2 నిమ్మకాయ సైజులంత చింతపండుని కొంచెంగా నానబెట్టుకున్నాను. ఇక్కడైతే చిక్కగా తీసి పెట్టుకున్నాను. ఇక్కడ పులిహోర గుజ్జునైతే చింతపండు గుజ్జుని చిక్కగా తీసి పెట్టుకున్నాను. ఇక్కడైతే తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇక్కడ నేను రైస్లోకి ముందుగా ఆవు పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ వేడిగానే ఉందండి. ఇందులోకి నేను ఆవు పిండి వేసేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే 1 స్పూన్ వరకు కొంచెం మాత్రమే ఆవు పిండి వేసాను ఇందులోంచి. అలాగే పచ్చి నూనె వేస్తున్నాను. మీరు వాడే వంటకి ఏ ఆయిల్ అయినా సరే రైస్లో అలాగే కలిపేసేయచ్చు. ఆవు పిండి వేసిన తర్వాత అప్పుడే రైస్ చక్కగా పడుతుంది. కొంచెంగా ఆవు పిండి వేస్తూ కలుపుతున్నాను. ఇక్కడ ఎక్కువగా వేయట్లేదు, మరీ ఘాట్ ఎక్కువగా ఉండడం కన్నా తగ్గించే వేస్తున్నాను. నాకైతే ఇక్కడ 1/2 స్పూన్కి కొంచెం పైగా సరిపోయిందండి. పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇలాగే. ఇక్కడ ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇవి వేగేటప్పుడే ఆవాలు కూడా వేస్తున్నానండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మీరు వీటితో పాటుగా కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు కూడా. ఇవన్నీ వేసిన తర్వాత 1/4 స్పూన్ పైన పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే. అలాగే ఇంగువ వచ్చేసి 1/4 స్పూన్ దాకా వేస్తున్నాను. చూడండి, తాలింపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోకి వేస్తున్నాను. ఇదే గిన్నెలోకి కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. మీరు కొంచెం పలచగా తీసుకుంటే మాత్రం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం చిక్కగా తీసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది. ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. నేను రైస్లోకి వేసే పని లేదు, ఇంకా ఇందులో కలిపేస్తున్నాను మొత్తం కూడా. 2 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చక్కగా మనకి ఉడికినట్లుగా తెలుస్తుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఆవు పిండి నేను ఇందులో వేయకుండా రైస్లో ఎందుకు కలిపానంటే
రైస్కి పడితే చక్కగా ఫ్లేవర్ బాగుంటుందండి, తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుంది మీకు. ఇందులోకి ఇంకా నేను కొత్తిమీర వేయట్లేదు, ఆవు పిండి టేస్ట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. చూసారు కదా, చిక్కగా వచ్చేసింది మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇక్కడైతే నేను కొంచెం కొంచెంగా వేస్తూ చింతపండు గుజ్జు రైస్ అంతా కలిపేస్తున్నాను. మీరు సాల్ట్ వేసిన సాల్ట్ చూసుకోండి, ఇందులోకి సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. కలిపిన వెంటనే మూత పెట్టేసేసి ఒక గంట సేపు అయినా ఇలా ఉంచితే ఆవ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది మీకు. నేనైతే కొంచెం పసుపు తక్కువగానే వేసుకుంటానండి, మీరు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. చూసారు కదా, ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చివరిగా పల్లీలు కూడా వేసి కలిపేసేస్తాను. రెడీ అయిపోయింది ఆవు పెట్టిన పులిహోర.